రేయ్ ఏంట్రా ఇదంతా? అసలు ఏంటి నీ సమస్య? నిన్ను ఎక్కడ వెతికేది? ఏయ్ వదిలేరా. సరే సరే, ఏం తింటావు? టీ మాత్రం చెప్పు. సరే అన్నా, 2 టీ ఇవ్వు. మామా ఇప్పుడు చెప్పరా, ఏంటి నీ ప్రాబ్లం? ఏం లేదురా. అడుగుతున్నానుగా. విరక్తి పుడుతుందిరా. నా పాటికి ప్రశాంతంగా ఉండేవాడిని. ఎప్పుడైతే నాకు పెళ్ళయిందో అప్పటి నుంచి అన్ని సమస్యలే. ఏంటా సమస్యలు? రేయ్ నువ్వేగా డబ్బులిచ్చి బుచ్చికోవడమను. అవును. అక్కడికి వెళ్తే వాడు నాన్నతో గొడవ, ఇక్కడికి వస్తే ఇంట్లోంచి బయటకు వెళ్ళమని మా నాన్నతో గొడవ. అన్నీ ఓడ్చుకుని ఇంటికి వెళ్తే ఉమ్మ కూడా గొడవ పడుతోంది. మనిషి ఏనేం తట్టుకోగలరా? అందుకే ఫిక్స్ అయ్యాను. ఇకపై ఎవరు వద్దని నిర్ణయించుకున్నాను. చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఏం చేయలే వేధవా, చస్తాడంట. తెక్కగా మాట్లాడుకో. ఫ్యామిలీ అన్నాక ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటారా? సరే పద ఇంటికి వెళ్దాం. వద్దురా. రా మామ, ఇంటికి వెళ్దాం. నా మాట విను. సరే నువ్వు టెన్షన్ లో ఉన్నావు. వద్దురా మామ. ఇప్పుడు నువ్వు టెన్షన్ లో ఉన్నా నేనేం చెప్పినా నీ తలకెక్కదు. మీ ఇంటికి వెళ్ళదు కానీ తిన్నగా మా ఇంటికి వెళ్దాం, సరేనా? పద. లేదా గ్లాస్ ఇలాగేవు. పద వెళ్దాం. పద పద. పదరా. లోపల రా కత్తి. ఆ మంచం మీద కూర్చో. మంజు, ఓ పడుకున్నావా? లేవుకు. మరే లేదు, మన కార్తీక్ వచ్చాడు, నేను చూసుకుంటానులే. నువ్వు పడుకో. మావా ఇదిగోరా, ఈ లుంగి కట్టుకో. వద్దురా మావా. ఏ ఇలాగే అడ్జస్ట్ అవుతాను. సరేలే, మంచినీళ్ళు కావాలంటే అక్కడ ఉన్నాయి, బాత్రూమ్కి వెళ్ళాలంటే అదిగో అక్కడ ఉంది. నీకేం కావాలన్నా సరే నన్ను పిలువు, సరేనా? ఓకే. లైట్ ఆఫ్ చేయనా? ఆఫ్ చేయి. ఓకే. మావా ఇల్లు చిన్నదిరా, కొంచెం అడ్జస్ట్ చేసుకో. హే పర్వాలేదురా. ఓకేరా, గుడ్ నైట్ రా. ఓకే, గుడ్ నైట్. బాయ్. ఏరా కార్తీక్, నిద్ర బాగా పట్టిందా? త్వరగా రా, కాఫీ తాగి బయలుదేరదాం. రారా. రాత్రి మీ వాళ్ళు ఎవరు నిద్రపోలేదట్రా. నువ్వు నా దగ్గర ఉన్నావని ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళని ఓడించడానికి చెప్పాను అనుకుంటున్నారు. నేను చూస్తే కానీ నమ్మేలా లేరు. త్వరగా బయలుదేరు. మంజుని పిలువ, చెప్పేసి వెళ్తాను. మంజుతో ఎప్పుడైనా చెప్పుకోవచ్చురా. ఇంట్లో అందరూ టెన్షన్ గా ఉన్నారు కదా, నువ్వు బయలుదేరు. అంత అర్జెంటే లేదు, పిలవరా. మంజు, కార్తీక్ బయలుదేరుతున్నాడు, నీతో మాట్లాడి చెప్పి వెళ్తాడట. ఇలా వస్తావా? మంజు జాగ్రత్త, మెల్లగా. జాగ్రత్త ఉండు. ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నానమ్మా. ఉమ్మా వదిన ఎలా ఉంది? బాగుందమ్మా. ఈయనెప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారన్నయ్య. మీరు మా పెళ్లికి వస్తారని మేమిద్దరం ఎంతగానో ఎదురు చూసాం. రాత్రి ఆదమర్చి నిద్రపోయానన్నయ్య. అన్నీ వచ్చారని చెప్పుంటే టిఫిన్ చేసి ఉండేదానిగా. రాత్రి మీరు ఏవీ తినలేదటగా, చాలా బాధ కలిగింది. సారీ అన్నయ్య. పర్వాలేదమ్మా. సరే మంజు, వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. నేను కార్తీక్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సరేనండి, అలాగే. రారా. వస్తానమ్మా. అన్నయ్య వీలు చూసుకుని వదిన ఒకసారి తీసుకురండి. తప్పకుండా. జాగ్రత్త. అలాగే. ఆపరా. ఏంట్రా? దిగరా. చెప్పరా, ఏంటి? అడుగుతున్నాను, తప్పుగా అనుకోకు. ఎప్పుడూ మంజుని లవ్ చేస్తున్నానని చెప్తూ ఉంటావే, మంజు గురించి నిజం నువ్వు చెప్పలేదు? ఏమని చెప్పండిరా. మొదటిసారి తను చూసినప్పుడు నడుముకు పైన చూశాను. ఒక ఎస్టీడీ బూత్ లో వర్క్ చేస్తూ ఉండేది. నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడే తనకి 2 కాళ్ళు లేవని తెలిసింది. అందుకని నేను లవ్ చేసిన అమ్మాయిని వదిలేయగలనా? అలా చేస్తే నేను మనిషిని అవుతానట్రా. చూడు మామ, మనం అనుకున్నవి సాధించాలని ఎన్నెన్నో కలలు కంటూ ఉంటాం. అలా జరిగితే సంతోషం, జరగకపోతే నిరాశ పడకూడదురా. ఎందుకంటే అందులోనూ ఒక సంతోషం ఉంటుంది. మాకు సంబంధించినంత వరకు నేను మంజు చాలా సంతోషంగా ఉన్నారా. కాకపోతే ఏంటంటే మంజుని చూసిన తర్వాత నన్ను పెద్ద త్యాగి అనుకొని తన మీద జాలి చూపించడరా నాకు చాలా బాధ కలిగిస్తుంది. అందుకేరా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. ఇంటికి కూడా ఎవరిని పిలవలేదురా, నిన్ను తప్ప. మామా అదే ఏంటో చెప్పరా. వదిలేరా. నువ్వేం అడగదలుచుకున్నావు నాకు అర్థమైంది మామ.
మేమిద్దరం సెక్స్ లో పాల్గొనలేం. అయినా సెక్స్ ఒకటే భార్యాభర్తలిద్దరినీ కలిపుంచుతుందని నేను అనుకోవడం లేదురా. దానికి మించి మనసు ఒకటి ఉంది, ప్రేమ ఒకటి ఉంది. ఇవన్నీ అనుభవిస్తే గానీ అర్థం కావురా. చదువుకుంటున్నప్పుడు ఎంతో మంది అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఎలా ఏడిపించేవాడినో నీకే తెలుసు. కానీ నేను నిజం చెప్పాను మావా, మంజుని చేసుకున్న తర్వాత సంతోషంగానే ఏదో సాధించాలన్న పట్టుదలతోనే ఉన్నాను. రే మావా, ఏమైందిరా? లేదు మావా, ఏం లేదురా. సారీ మావా, నేను ఏదేదో చెప్పి నిన్ను మూడౌట్ చేసినట్టున్నాను. సరైన టైంలో సరైన విషయమే చెప్పావురా. రే మావా, ఇప్పుడేరా మనసులోని కల్మషం తొలగిపోయినట్టుంది. ఊరుకో మావా. నువ్వు మనసుని అర్థం చేసుకోకుండా నాకు సుఖం దక్కలేదన్న కోపంతో గొడవ పెట్టుకొని తను కొట్టానురా. తప్పు చేశానురా, తప్పు చేశాను, తప్పు చేశాను. ఊరుకో మావా, ఊరుకో. తప్పు చేశానని తెలుసుకున్నావుగా, దాన్ని సరిదిద్దుకోవడం చాలా ఈజీ. ఉమ్మ నీ కోసం ఎదురు చూస్తుంటుంది. వెళ్దాం పద. రా బండెక్కు. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడు బుచ్చినయమ్మ గన్నులో నమ్మిన. రే కార్తీ, ఎక్కడికి లేవరా? రాత్రంతా నువ్వు రాకపోయేసరికి ఎంత కంగారు పడ్డావో తెలుసా? ఎక్కడికి లేవరా? కాస్త ఊరుకుంటావా? నేను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాలి? సారీరా, క్షమించు. నాకింకెవరున్నారు? మిమ్మల్ని నమ్ముకునే కదా మా నాన్నతో గొడవ పెట్టుకుని వచ్చాను. నన్ను వదిలేసిపోతే ఎలా? తప్పేరా, తప్పే. నేను చేసింది కూడా తప్పే. అందుకని నన్ను వదిలేసి పోవచ్చా? అమ్మా, ఇప్పుడు నాకు లైఫ్ అంటే ఏమిటో అర్థమైంది. భార్యాభర్తలంటే ఎలా ఉండాలో అర్థం చేసుకున్నాడ్రా. నేనున్నంత వరకు నిన్ను వదిలిపెట్టి వెళ్ళను రా.